2:3:4ల యొక్క విలోమ నిష్పత్తి అన్నాడు. ఇన్వర్స్ రేషియో అన్నమాట, విలోమ నిష్పత్తి అన్నాడు. సో విలోమ నిష్పత్తి అన్నప్పుడు మనకి ఇక్కడ సో 1/2:1/3:1/4 అన్నమాట. అంటే A:B:C ల యొక్క విలోమ నిష్పత్తి ఏంటిదంటే 1/A 1/B అండ్ 1/C అన్నమాట, 1/C అన్నమాట. దీని యొక్క విలోమ నిష్పత్తి అంటాం, దీన్ని విలోమ నిష్పత్తి అంటాం. సో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని సాధారణం నెంబర్ రూపంలోకి మార్చుకోవాలి కదా. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా 2, 3, 4 ఏవైతే డినామినేటర్స్ ఉన్నాయో వాటికి ఎల్సిఎం చేసుకోవాలి మనం, వాటికి ఎల్సిఎం చేయాలి. సో 2 ఒకసారి ఇది కట్ కాలేదు, ఇది 2 సార్లు 2 × 1 × 3 × 2 = 12 ఈజ్ ద ఎల్సిఎం అనమాట, కాసాగు. 12 ఈజ్ ద ఎల్సిఎం, కాసాగు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో 1/2 × 12 నెక్స్ట్ 1/3 × 12 = 1/4 × 12 అనమాట. సో రైట్, ఇప్పుడు ఇది కట్ చేసుకుంటే ఇది 6 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 3 టైమ్స్ అనమాట. 6:4:3 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 6:4:3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ ద ఆన్సర్ అనమాట.